హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ ఏంటని చూస్తున్నారా? పెళ్ళిళ్ళు ఫంక్షన్ స్టైల్ మసాలా మునక్కాయ గ్రేవీ కర్రీ. ఆహా, అద్భుతంగా ఉంది అంటారు. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఒకసారి ఇంగ్రీడియంట్స్, రెసిపీ ప్రాసెస్ డీటెయిల్గా చూసేయండి. రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ములక్కాడ మసాలా గ్రేవీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మసాలా కోసం పల్లీలు, ధనియాలు 2, లవంగాలు 1 ఇలాచి, అలాగే దాల్చిన చెక్క, పసుపు, ఉప్పు, కారం, కొబ్బరి పౌడర్, అలాగే కొత్తిమీర, ఫ్రెష్ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. మంచిగా ఇలాగా ములక్కాడలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే టమాటా ప్యూరీ 1 కప్పు, సన్నగా తరిగిన ఆనియన్స్. సింపుల్ అండ్ ఈజీగా పెళ్ళిళ్ళు అలాగే క్యాటరింగ్ స్టైల్లో ఉండే ములక్కాడ మసాలా గ్రేవీని అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాం. అయితే పెట్టేసుకుందాము. పల్లీలు, ధనియాలు, యాలక్కాయ, లవంగం, అలాగే దాల్చిన చెక్క ఇవన్నిటిని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అయిన ఇంగ్రీడియంట్స్ ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. అందులోనే మనం ముందుగానే తీసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి ఈ మసాలాని వాటర్ పోసేసి మెత్తగా పేస్ట్లా పక్కన పెట్టుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకొని జీరా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ కొంచెం మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకుందాము. మసాలా గ్రేవీ కర్రీ కొంచెం ఫ్రై అవ్వాలి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో అలా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేద్దాం. యాడ్ చేసి చక్కగా కలిపేసుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ ఈ విధంగా చిన్న ముక్కలుగానే తరుక్కోవాలి. అప్పుడే మనకి మునక్కాయ మసాలా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. చక్కగా ఫ్రై చేసుకుందాం మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. ఆనియన్స్ మనకి లైట్ బ్రౌన్ కలర్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం తగినంత పసుపు యాడ్ చేద్దాం. అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. ఈ కర్రీకి జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పటికప్పుడు వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలిపేసుకుందాము. గ్రేవీ రెగ్యులర్ ములక్కాడ కర్రీలా కాకుండా ఈ ములక్కాడ మసాలా గ్రేవీ చాలా బాగుంటుంది. టేస్ట్ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు కలిపేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం టమాటా ప్యూరీ అయితే యాడ్ చేద్దాము. టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసేసి చక్కగా మొత్తం కలిపేసుకుందాం. ఈ విధంగా ఈ ఒక్క కర్రీతో మంచిగా లంచ్ కానీ డిన్నర్ కానీ చేసేయచ్చు. గ్రేవీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ చాలా బాగా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. టమాటా ప్యూరీలో ఉన్న వాటర్ అంతా పోయి ప్యూరీ మళ్ళీ దగ్గరకు వచ్చే విధంగా చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా సిమ్లో పెట్టేసి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మొత్తం ఇప్పుడే సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ ప్యూరీ అనేది మనకి మంచిగా కుక్ అవుతుందన్నమాట. చక్కగా మగ్గిపోతుంది. ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసి మరొకసారి కలిపి కుక్ చేసుకుందాం. ప్యూరీ కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి మునక్కాయలని వేసుకుందాము. ఈ మునక్కాయలు వేసేసి మునక్కాయలు కూడా ఈ గ్రేవీలో మంచిగా కలిసే విధంగా ఒకసారిలా కలిపేసుకుందాము. మునక్కాయకి మసాలా అంతా చక్కగా పడుతుంది. మునగాకులో కానీ మునక్కాయలో కానీ ఐరన్ రిచ్ అనమాట. ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏ విటమిన్ కూడా బాగుంటుంది. చాలా హెల్దీ వెజిటేబుల్ ఇది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మునక్కాయలు మనకు మంచిగా మగ్గే విధంగా కుక్ చేసుకుందాం. చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేద్దాము. యాడ్ చేసి కారం కూడా ఈ మసాలా మునక్కాడలో మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మసాలా, మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ విధంగా చక్కగా యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. మసాలా వేయగానే మంచి స్మెల్ వస్తుందండి. అసలు మునక్కాడ కర్రీ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ మసాలా మునక్కాడని అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఒకసారి మొత్తం మంచిగా కలిపేసాక ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మసాలాలో ఉన్న పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే మంచి గ్రేవీ అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. సూపర్ స్మెల్ వస్తుంది. కిచెన్ అంతా ఈ స్మెల్ వస్తుంది, మసాలా స్మెల్.
చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు నేను ఒక 250 ml వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకి మునక్కాయ మంచిగా కుక్ అవ్వాలి. ఆ మునక్కాయలోకి మన మసాలా అంతా వెళ్ళి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా కలిపేసుకొని ఒక్కసారి ఈ టైంలో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకంతే అండి, మనం ఇంక ఏ మసాలా వేయము, ముందుగానే ఆ మసాలాలోనే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదా. సరిపడా వాటర్ యాడ్ చేసి చక్కగా మూత పెట్టి సిమ్లో ఒక 15 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మసాలా మునక్కాయ మసాలా గ్రేవీ ఎంతవరకు కుక్ అయిపోయిందో వావ్, చూస్తున్నారా, మంచిగా కుక్ అవుతుంది. మధ్యలో ఒకసారి ఇలా అడుగంటకుండా కలిపేసుకోవాలి. మునక్కాయ ముక్కలు కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇంకొక 3 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మునక్కాయ ఈ విధంగా ఎక్కడ చిదిరిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఈ విధంగా కుక్ చేసుకుందాం చక్కగా. ఓకే, చూద్దాం మన మునక్కాయ మసాలా గ్రేవీ అయితే ఎలా ఉందో. అసలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో కుక్ చేసుకుంటే సరిపోతుంది. అదిరిపోతుంది గ్రేవీ. అలాగే మునక్కాయ కూడా చాలా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. బగారా రైస్, చపాతీ, వైట్ రైస్ అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. పైనుంచి కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాము. చక్కగా ఈ విధంగా యాడ్ చేసి ఇక స్టవ్ అయితే కట్టేసుకుందాము. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. పెళ్ళిళ్ళు క్యాటరింగ్ స్టైల్ మసాలా మునక్కాయ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. ఇంటిల్లిపాదందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఓకే అండి, రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.